వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పల్లెల ప్రగతితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యం. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. పల్లెల ప్రగతితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని కూటమి ప్రభుత్వంలో పల్లెలకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ వెల్లడించారు. నిడదవోలు రూరల్ మండలంలోని తాళ్లపాలెం, సమిశ్రగూడెం, అట్లపాడు, డి ముప్పవరం, పెండ్యాల గ్రామాల్లో పర్యటించిన మంత్రి దుర్గేష్ ఆయా గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమం 2.0 కింద చేపట్టిన పలు అంతర్గత రహదారులను ప్రారంభించారు. రహదారి ప్రారంభోత్సవం అనంతరం మంత్రి దుర్గేష్ స్వయంగా రోడ్డుపై నడుస్తూ ఆయా గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గ్రామ శ్రేయస్సే ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో రాష్ట్రంలోని ప్రతి పల్లెను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని అన్నారు. నిడదవోలు ప్రజల ఆశీస్సులతో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశీర్వాదంతో సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్లో తాను మంత్రిని అయ్యానని అన్నారు. నియోజకవర్గంలో పుంత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో అడుగుకో గుంత ఉండేదని, ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేశామన్నారు. పల్లెల్లో మౌలిక వసతుల కొరత ఉండకూడదనే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విప్లవాత్మక నిర్ణయాల వల్ల గ్రామాల్లో ఈ స్థాయి అభివృద్ధి సాధ్యమైందని, మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక కృషితో తమ గ్రామాలకు ఎంతో కాలంగా అవసరమైన రహదారులు మంజూరయ్యాయని, త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసుకుని వినియోగంలోకి రావడం పట్ల ఆయా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఎలా చూడమ్మా ఒకసారి. జై కూటమి, దుర్గేష్ గారి నాయకత్వం, దుర్గేష్ గారి నాయకత్వం. వచ్చేసింది అన్న, కొద్దిగా వెడల్పోయారు నుంచోవాలి. ఓకే సార్, ఓకే. ఒక అడిగి చాలా ఇబ్బందిగా ఉంటుంది. జ్యేష్ఠరాజం బ్రహ్మణవాజనీవతి ధేనావమిత్రియవతు ఆనో దివో బృహత పర్వధాత సరస్వతి ఈగో బ్రో వెనకల ఈకండి అన్న వెనకల. రాజుగారు మీరు కూడా సార్. ఓకే సార్. గ్రామ ప్రజానికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ పెండ్యాల గ్రామాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి నేను మీ అందరి ఆర్థిక అభిమానాలతోటి శాసనసభ్యుడు అయిన తర్వాత, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి టీంలో మంత్రిని అయిన తర్వాత ఈ ఒక్క గ్రామానికి ఏ రకంగా అయితే 2 సంవత్సరాల కాలంలో 3,23,00,000 రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది.
అందులో భాగంగా పల్లె పండుగలో మనకి వాకా సూర్యాని గారి ఇంటి దగ్గర నుంచి వాకా గోవింద్ గారి ఇంటి వరకు 13,50,000 అదేవిధంగా కొయ్యల మంగ గారి ఇంటి దగ్గర నుంచి మిద్దె వెంకటేశ్వర గారి ఇంటి వరకు 2,94,00,000 కాదు 2,94,000 అదేవిధంగా పల్లె పండుగ 2లో 7 పనులు చేయించాం 70,50,000 పంచాయతీ నిధుల నుంచి 60,79,000 జల్ జీవన్ మిషన్ మీకు అంతా మంచినీరు ఇచ్చేటువంటి కార్యక్రమానికి 38,71,000 ఇలా చూసుకుంటూ వెళ్తే మొత్తం మీద 3,23,00,000 రూపాయలు ఏ రూపంలో అయితేనేమి ఈ గ్రామానికి. తర్వాత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ అవసరమైనటువంటి సీసీ రోడ్ అన్ని వేయించడంతో పాటు చాలా ముఖ్యమైనది, చాలా మంది చాలా రోజులుగా కోరింది, ప్రతిమా గ్రామాల్లో జరగంది ఈ పొంత రోడ్డును కూడా మనం పూర్తి చేయడం జరిగింది. ఆ పొంత రోడ్డు ద్వారా చాలా ఉపయోగకరంగా ఉందనేటువంటి మాట మన గ్రామస్తులు అందరూ చెప్తున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా మిగిలి ఉంటే ఏమైనా ఆ రోడ్లు డ్రైన్లు కూడా మనకు కావాల్సి ఉంది. అవి ఇతరత్ర కార్యక్రమాలు కూడా తప్పనిసరిగా చేపడతామనేటువంటి మాటను మీ అందరికీ మనం చేసుకుంటూ నాకు చాలా తృప్తిగా ఉంటుంది. రోడ్లు ఎలా ఉన్నాయి మీరు చూశారు. ఇక్కడ ఈ ఊర్లో రోడ్లు కానివ్వండి, బయట రోడ్లు కానివ్వండి, అన్ని కూడా గుంటలు పడిపోయి ఉండేవి. ఎక్కడా కూడా సరైనటువంటి రోడ్డు ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఈ 2 సంవత్సరాల కాలంలో మనం అన్ని ప్రాంతాల్లో మీ అందరి సహకారంతో మనం రోడ్లు బాగా వేసుకోగలిగాం. దానివల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనం ప్రయాణం సజావుగా సాగుతుంది. తర్వాత కొత్త రోడ్డు వేయటం వల్ల రైతు కార్మికులకు కానీ, కూలీలకు కానీ, ఎవరైతే పనిచేసుకుంటారో వ్యవసాయం మీద అందరికి ఉపయోగపడేలాగా కొత్త రోడ్డు ఉంది. అదేవిధంగా ఒకప్పుడు నేను ఇక్కడ బిగినింగ్ లో వచ్చినప్పుడు మన దళిత వర్గాల వారు నన్ను మంచినీరు కావాలి, మంచినీటికి సంబంధించి ఒక బోర్డు బాగు చేయించండి అంటే దానికి కొత్త బోర్ కూడా ఇచ్చేసాను. ఆ రకంగా ఈ అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలాగా మనం చేస్తా ఉన్నాం. భగవంతుడి దయ వల్ల మనకి అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రి గారు, పరిపాలనా దక్షుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయనతో పాటు ఆయనకు పూర్తిగా సహకరించి ఇవాళ నిధులు ఉన్నాయంటే పంచాయతీరాజ్ శాఖలోనే ఉన్నాయి. ఆ పంచాయతీ శాఖను నడుపుతున్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అదేవిధంగా పైన మనకు ఉపయోగించడానికి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఈ ముగ్గురు యొక్క కలయికలో మన నియోజకవర్గాన్ని తప్పనిసరిగా బాగా అభివృద్ధి చేద్దాం. 2 సంవత్సరాల కాలంలో ఎంతో అభివృద్ధి చేశాం. అయినప్పటికీ ఇంకా చాలా చేయాల్సి ఉంది. పెన్షన్ల విషయంలో కానీ, ఇళ్ల నిర్మాణం విషయంలో కానీ, డ్రైన్ల విషయంలో కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించి పెండ్యాలని ఆదర్శ గ్రామంగా నిలబెట్టడానికి కృషి చేస్తాననేటువంటి మాటని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.